ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. బైకపేట అటవీ ప్రాంతంలోని గుత్తికోయ విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని సీతక్క తెలిపారు. విద్యా బోధన జరిగేందుకు తాను పాఠశాల భవనాన్ని నిర్మించాలని విద్యార్థి తులసి కోరిక మేరకు నిర్మిస్తానని సీతక్క హామీ ఇచ్చినట్లు చెప్పారు. మాట నిలుపుకొని పాఠశాల భవనాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. తక్కలగూడెంలో విద్యార్థులు చదువుకునేందుకు పాఠశాలను భవనాన్ని నిర్మించి తన పుట్టినరోజు నాడు సీతక్క లాంఛనంగా ప్రారంభించారు. ఈ పాఠశాల భవన నిర్మాణ పనులను ఎస్పీ శబరీష్ పర్యవేక్షణలో యుద్ధ ప్రాతిపదికన కేవలం 15 రోజుల్లో పూర్తి చేశారు. తమ గూడెంలో పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు చొరవ చూపిన మంత్రి సీతక్కను గుత్తికోయలు అభినందించారు. ఈ అద్భుతాన్ని ఆవిష్కరింపచేయడంలో మరి అగ్రభాగాన నిలబడ్డటువంటి మన జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు డిఎస్పీ రవీందర్ గారు, అదేవిధంగా థర్డ్ వైఎస్ఐ శ్రీకాంత్ గారు, స్కూల్ నడుస్తుంటే వాళ్లకు పుస్తకాలు పంచడము, మరి ఇతరత్ర వస్తువులు అందించడము, కరోనా టైంలో కానీ వేరే టైంలో కానీ దాన్ని ఒక మార్చాలన్నటువంటి ఆలోచన నాకు చాలా రోజులు ఉండేది. కానీ మనకు ఉండేటువంటి అప్పుడు గతంలో ఉండేటువంటి ఇబ్బందులు కానీ ఫారెస్ట్ ఇబ్బందులు లేదా ఇలాంటి ఊర్లలో స్కూల్స్ ఎందుకు వాళ్ళనే పంపించేయాలన్నటువంటి ఆనాటి ప్రభుత్వ విధానాలతోటి మనం ఆ ఉన్న గుడిసెల్నే ఒక అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థల సహకారంతో లేదా మేము కొంత వేసుకొని చాలా స్కూల్స్ నడపడం జరిగింది. ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళందరూ కూడా చదువుకున్నారు కాబట్టి మరి గొప్ప స్థానాలలో ఉండగలిగింది. చదువు అనేది అందరి హక్కు.